హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలకి కాస్త ఇంట్రెస్టింగ్‌గా, టేస్టీగా, తక్కువ టైంలో చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ వైస్ అయితే అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పనే లేదండి. అంత టేస్టీగా ఉంటుంది. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కొత్తిమీర రైస్ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఇందులో చిన్న టమాటాని పొడవు ముక్కల్లా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని చీల్చి వేసుకోండి. ఒక చిన్న కొత్తిమీర కట్టని చాప్ చేసి వేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్‌లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి, ఈ టమాటా, కొత్తిమీరని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. టమాటాలు మరీ మగ్గిపోకుండా కాస్త పచ్చివాసన పోయి పైన ఈ విధంగా కవిలినట్లు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అవసరం అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్‌ల వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. అదే పాన్‌లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసి, పల్లీలు కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసుకున్నాక, అర టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఈ పోపులన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పోపులు బాగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, టమాటా పేస్ట్‌ని కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ వీటన్నింటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత మీ పిల్లలు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా కలిపిన తర్వాత ముందుగా వండి పెట్టుకున్న ఒక కప్పు రైస్ వరకు వేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మొత్తం అంతా కూడా బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత, ఫైనల్‌గా ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసి కలిపేసి పిల్లల లంచ్ బాక్స్‌లోకి సర్వ్ చేసేసారంటే, ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా పూర్తిగా కంప్లీట్ చేసి తీసుకొస్తారండి. అంత బావుంటుంది. సో, లేట్ చేయకుండా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకునే ఈ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.